హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా క్లీనింగ్ అంటే తిరుపతి వెళ్ళడానికి క్లీనింగ్ చేద్దామని చెప్పి ఇల్లునైతే స్టార్ట్ చేశాను. పైన చూసారా ఎన్ని మూటలు ఉన్నాయో, పక్క రూమ్లో కూడా ఉన్నాయన్నమాట. ఎందుకు అంటే ఇలా క్లీన్ చేసినప్పుడల్లా కూడా నాకు అవసరం లేనివన్నీ తీసేస్తున్నాను. ఎందుకు అంటే మా వంటగది చాలా చిన్నదండి, అరమరలు చాలా తక్కువ ఉంటాయి, ఉన్న అరమరలు కూడా వెడల్పు చాలా తక్కువ ఉంటుంది. సో ఆ రోజు వంటగది క్లీన్ చేసి స్టార్ట్ చేసేటప్పుడు కొంచెం లైట్గా అలా కాఫీ తాగి, చైతన్ స్కూల్కి వెళ్ళిన తర్వాత, అమ్మాయి నిద్రపుచ్చిన తర్వాత ముందు కాఫీ తాగి, ఆ రోజు నాకు పని ఎక్స్ట్రాగా ఉన్న పని అనమాట ఇల్లు సర్దుకోవడం అనేది. సో నార్మల్గా ఆ రోజు చేయాల్సిన అంట్లు అవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత సర్దడం మొదలుపెట్టాను. 3 రోజుల పెళ్ళిలో ఏమంటారు, పసుపు పెట్టడం, పసుపు కొట్టడం ఒకరోజు, పెళ్ళి కొడుకు ఒకరోజు, పెళ్ళి ఒకరోజు, అలాగనమాట. అలా వంటగది, హాలు, బెడ్రూమ్ అలా చేస్తాను. నా కొడుకు కూడా నాకు హెల్ప్ చేశాడు. ఆ రోజు చాలా హెల్ప్ చేశాడు చేతన్ అయితే వంటగది క్లీన్ చేసే రోజు. ఏంటంటే మాకు అరమరలు చెప్పాను కదా, ఇది రెంట్ హౌస్ అనమాట. మేము హౌస్ చేంజ్ అయ్యి ఇలా వచ్చేటప్పుడే చాలా వరకు సామాన్లు తీసేసాను. ఇలా సర్దుతూ ఉన్నప్పుడల్లా కూడా చాలా చాలా సామాన్లు తీసేయడం అంటే పడేయను. ఎందుకంటే మనం కొనుక్కోవాలి అంటే 100 రూపీస్ అయితే పడేస్తే 10 రూపాయలు, మళ్ళీ అది కొనుక్కోవాల్సి వచ్చిన రోజు 200 అవుతుంది అనమాట. ఏ వస్తువైనా ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. సో పడేయకుండా ఏం చేస్తా అంటే బస్తాలో వేసి పైన వేస్తానమాట. నాకు ఏదైనా కావాలనుకున్నప్పుడు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది, అడ్డం లేకుండా ఉంటుంది, ఎత్తుకోకుండా ఉంటుంది అనమాట. అందుకని ఇలా చేస్తాను. ఈసారి ఏం చేశానంటే ప్లాన్ అంతా చేంజ్ చేసి సామాన్లన్నీ అట్టుకిట్టు మార్చేశాను. ఈ పెద్ద పెద్ద డబ్బాల్లో నేను ఏం చేస్తానంటే గాజు సామాను ఉంటాయి కదా, కప్పులు, టీ తాగే కప్పులు, మామూలు బౌల్స్ అవన్నీ పెట్టి దాంట్లో పెడతాను. మామూలుగా స్టీల్ గ్లాసెస్ కానీ, స్పూన్స్ కానీ ఎక్స్ట్రాగా ఉన్నాయి, దాంట్లో పెట్టి పక్కన పెట్టుకుంటాను. ఎందుకంటే వాటంతా డస్ట్ పడకుండా ఉంటుంది, మనం క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని. అలా ఒకటో రోజు వంటగది క్లీన్ చేసుకున్నాను అనమాట. రెండో రోజు వచ్చేసి హాల్ పెట్టుకున్నాను. హాల్లో ఏముంటాయండి, చాలా తక్కువ. చేతన్ గడ్ బొమ్మలు, నా బొమ్మలు, బుడ్డమ్మాయి బొమ్మలు ఏంటంటే ఇంకా చాలా బొమ్మలు ఉన్నాయి. పెళ్ళిగాక ముందు, పెళ్ళైన తర్వాత కూడా, ఈవెన్ చేతన్ పుట్టిన తర్వాత కూడా నా బొమ్మలు అంటూ వీళ్ళకి ఏమి ఇవ్వను. వాళ్ళ బొమ్మలు వేరు, నా బొమ్మలు వేరు. వాళ్ళ బొమ్మలే ఉంటాయి, అన్ని ముక్కలు చెక్కలే. అసలు చేతన్ అయితే ఎన్ని పాడు చేస్తున్నాడు బొమ్మలు. రెండో రోజైతే నేను ఇలా అది క్లీన్ చేసేసుకున్నాను అనమాట హాల్ని. 3వ రోజు బెడ్రూమ్ని క్లీన్ చేసుకున్నాను. బెడ్రూమ్ అని అనుకుంటాం కానీ మాకు అది దాదాపు స్టోర్ రూమ్ కిందని. ఎందుకంటే బెడ్రూమ్ చాలా చిన్నగా ఇవ్వడం వల్ల హాల్నే బెడ్రూమ్గా యూజ్ చేసుకుంటాం అనమాట మేము. ఎలా క్లీన్ చేశాను ఏంటి అనేది నెక్స్ట్ నేను 200 సబ్స్క్రైబర్స్కి హోమ్ టూర్ లాగా చేద్దాం అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ నియర్లో ఉన్నానమాట. మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టిన వెంటనే టక్కున మీకు వచ్చేస్తుంది. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోస్ అన్నీ మాత్రం తిరుపతి వచ్చేస్తాయి అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.